ఇవాళ మనము అరటిపండు ఫ్రూట్ గురించి తెలుసుకుందాం. వీటి న్యూట్రిటివ్ వాల్యూ ఏంటి, ఇది మనకి త్రూ ద ఇయర్ లభించే ఒక సీజనల్ ఫ్రూట్ కాకుండా ఎంటైర్ ఇయర్ లభించే ఫ్రూట్ చాలా న్యూట్రిషియస్, చాలా ఎకనామికల్ గా కూడా ప్రతి ఒక్కరు తినేలాగా, అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తేలిగ్గా అరిగే ఫ్రూట్. సో ఇది డయాబెటిక్స్ తీసుకోవచ్చా, తీసుకుంటే ఎంత మోతాదులో తీసుకోవాలి, వీళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ జరుగుతాయో తెలుసుకుందాం. సో ముఖ్యంగా అరటిపండు అనేది అందరికీ ఇష్టమైన పండు. మనం ప్రతి ఒక్క ఫంక్షన్స్ లో, పేరంటం కానీ, పెళ్లి కానీ, ఎటువంటి ఫంక్షన్స్ లో కూడా అందరికీ తాంబూలంలో ఇచ్చేది అరటిపండు. సో చూసినప్పుడల్లా అందరికీ తినాలనిపించే ఫ్రూట్ అన్నమాట. ఎందుకంటే అది ఈజీగా తినడానికి అవైలబిలిటీ ఉంటుంది, ఆ తొక్క తీసేసి నోట్లో ఈజీగా పెట్టుకోవచ్చు అండ్ టేస్టీగా ఉంటుంది కాబట్టి. సో దీంట్లో న్యూట్రిషన్ కూడా అంతే బాగుంటుందని మనం తెలుసుకోవాలి. సో ఇందులో మనకి ఒక సుమారుగా 70 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. వెరైటీస్ ని బట్టి మనకి క్యాలరీస్ వేరియేషన్ కూడా ఉంటుంది అనమాట. సో ఇందులో మనకి ఒక 200 గ్రామ్స్ బనానా తీసుకుంటే గనక ఒక కోడిగుడ్డు తెలుపులో ఉండేంత ప్రోటీన్ ఉంటుంది. ఈ ఫ్రూట్ అనే దాంట్లో ప్రోటీన్ ఏదైతే లభిస్తుందో మిగతా ఫ్రూట్స్ లో ఉండదు. ఎందుకంటే ఫ్రూట్స్ లో మనకి వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి, కానీ బనానాలో మనకి ప్రోటీన్ అనేది లభిస్తుంది. ఇది ఒక ప్లస్ పాయింట్. అలాగే మనకి చాలా మోతాదులో బి కాంప్లెక్స్ వైటమిన్స్ అనేవి లభిస్తాయి అన్నమాట. ఎస్పెషల్లీ మనకి రిబోఫ్లేవిన్, నియాసిన్, బయోటెన్ సమృద్ధిగా లభిస్తాయి. దీంతో పాటు ఇందులో ఎక్సలెంట్ మినరల్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ పొటాషియం. మనకి పొటాషియం అనే ఈ ఇంపార్టెంట్ మినరల్ మనకి మసిల్ కాంట్రాక్షన్ కి, బ్రెయిన్ సిగ్నల్స్ కి, హార్ట్ యాక్టివిటీకి చాలా ఇంపార్టెంట్. సో మనకి ఈ బనానాలో సమృద్ధిగా పొటాషియం అనేది లభిస్తుంది. సో ఎవరైతే హైపర్ టెన్సివ్ పేషెంట్స్ ఉంటారో వీళ్ళ కార్డియాక్ యాక్టివిటీకి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మనకి డయాబెటిక్స్ లో క్రానిక్ గా ఉండే వాళ్ళకి పొటాషియం డెఫిషియన్సీ ఉంటుంది. కొద్ది రకాల డ్రగ్స్ తీసుకోవడం వలన పొటాషియం అనేది శరీరంలో నుండి బయటికి వచ్చేసి వాళ్ళకి కాళ్ళు తిమ్మిరి పట్టడము, తర్వాత కండరాలు పట్టేసుకోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. సో అలాంటి వాళ్ళకి బనానా ఎక్సలెంట్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఇందులో మనకి మ్యాంగనీస్, మెగ్నీషియం, సెలీనియం, జింక్ ఇలాంటి మినరల్స్ అనేవి సమృద్ధిగా లభిస్తాయి. సో మనకి క్యాలరీ, ప్రోటీన్, తర్వాత మినరల్స్, వైటమిన్స్ తో పాటు ఎక్సలెంట్ సాల్యుబుల్ ఫైబర్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ సాల్యుబుల్ ఫైబర్ కాన్స్టిపేషన్ ని రిలీఫ్ చేస్తుంది, మలబద్ధకాన్ని తొలగిస్తుంది. ఇందులో ఉండే సాల్యుబుల్ ఫైబర్ మన మలబద్ధకాన్ని తొలగిస్తుంది, అలాగే మన కొలెస్ట్రాల్ ని కంట్రోల్లో ఉంచుతుంది అనమాట. మనకి వెయిట్ రిడక్షన్ కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. సో ఇది డయాబెటిక్స్ ఎంత మోతాదులో తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. సో డయాబెటిక్స్ మనకి షుగర్ కంట్రోల్లో ఉందా, అన్కంట్రోల్లో ఉందా, ఫెయిర్ గా ఉందా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో కంట్రోల్ డయాబెటీస్ ఉండే వాళ్ళు ప్రతిరోజు, అంటే సీజన్ లో ఎప్పుడైనా మనకు తినాలనిపించినప్పుడు కానీ ఒక 100 to 150 గ్రామ్స్ అంటే ఇంత సైజ్ అరటిపండు తీసుకోవచ్చు అనమాట. అన్కంట్రోల్ డయాబెటీస్ 300 షుగర్ ఎక్కువగా ఉంటుంది, 250 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మనం అరటిపండు తీసుకోకపోతే మంచిది. సో ఈ అరటిపండుని ఎప్పుడు తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. ఈ అరటిపండును మనము బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా ఆహారంతో పాటు ఎప్పుడు తీసుకోకూడదు. మనం పండుని, ఏ పండు అయినా సరే డయాబెటిక్స్ మధ్యాహ్నం మిడ్ మార్నింగ్ 11ంటికి కానీ, సాయంత్రం 4 లేదా 6 లోపల కానీ తీసుకోవాలి. ఇలా మీల్ టైమింగ్ కాకుండా మిగతా టైంలో తీసుకున్నప్పుడు దీని గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది. ఆహారంతో పాటు అరటిపండు తీసుకున్నప్పుడు, అంటే కొంతమందిలో పెరుగన్నంతో పాటు అరటిపండు తినే అలవాటు ఉంటుంది. ఇలాంటప్పుడు మనకి ఫుడ్ గ్లైసిమిక్ ఇండెక్స్ పెరిగి షుగర్స్ వెంటనే పెరుగుతాయి. అందుచేతనే దీన్ని స్నాక్ రూపంలో తీసుకుంటే మనకు ఎంతో మేలు చేస్తుంది. వీటిలో ఎన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే, ఇది మన హైపర్ యాసిడిటీని నిర్మూలిస్తుంది. అలాగే ఇది యాంటీ అల్సర్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఎవరికైతే అల్సర్స్ ఉంటాయో వాళ్ళ అల్సర్ కి సూదింగ్ ఎఫెక్ట్ ఇచ్చి దాన్ని హీల్ చేస్తుంది అనమాట. ఇందులో ఆల్కలైన్ ఫుడ్, మనకి ఎప్పుడైతే యాసిడిటీ తోటి రిఫ్లక్స్ అవుతుందో, యాసిడ్ అంటే గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిజీజ్ ఉండే వాళ్ళకి ఇది చాలా మంచి ఫుడ్. అంటే వాళ్ళకి త్రేనుపులతో పాటు యాసిడ్ పైకి తన్నుకుంటూ వస్తుంది. సో అలాంటి వాళ్ళకి ఈ యాసిడ్ న్యూట్రలైజ్ చేస్తుంది. మనం ఎస్పెషల్లీ డయాబెటిక్స్ లో ఈ స్పింక్టర్ రిలేటెడ్, ఈసోఫేజియల్ స్పింక్టర్ రిలేటెడ్ ఇష్యూస్ చూసినప్పుడు ఇలాంటి బనానా అనేది వాళ్ళకు ఒక ఎక్సలెంట్ ఫుడ్ అని చెప్పొచ్చు. వీళ్ళకి రకరకాల యాంటీ డయాబెటిక్ మెడికేషన్స్, ఇంకా వాటితో ఉండే రకరకాల ప్రాబ్లమ్స్ తో పాటు వీళ్ళు మెడికేషన్స్ ఇస్తూ ఉంటారు. సో ఈ మల్టిపుల్ డ్రగ్స్ తో వాళ్ళకి జిఐ సిమ్టమ్స్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిమ్టమ్స్ కనబడ్డప్పుడు అరటిపండు అనేది చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఎప్పుడైనా వాళ్ళు నీరసంగా ఉన్నప్పుడు కూడా ఒక అరటిపండు తీసుకుంటే ఇమ్మీడియట్ గా ఎనర్జీ అనేది లభిస్తుంది.
సో ఇది చాలా న్యూట్రిషియస్ అండ్ హెల్దీ ఫుడ్. సో ఈ సాల్యుబుల్ ఫైబర్ అనేది షుగర్స్ కంట్రోల్ కూడా మేలు చేస్తుంది. బట్ మనం ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు ఆర్ ఆహారంతో తీసుకున్నప్పుడు షుగర్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. మనకి అరటి పండులో 30 నుండి 52 వరకు ఆర్ 60 వరకు మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది మనము లో నుండి మోడరేట్ అని చెప్పుకోవచ్చు. సో మనకి ఎటువంటి నష్టం ఉండదు. అలాగే ఇందులో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ 11 నుంచి 14 వరకు ఉంటుంది గ్లైసెమిక్ లోడ్. సో మనకి ఇది కూడా లో అని చెప్పొచ్చు అనమాట. సో గ్లైసెమిక్ ఇండెక్స్ అయినా తర్వాత లోడ్ అయినా కూడా మనకి యాక్సెప్టబుల్ రేంజ్ లో ఉంది కాబట్టి డయాబెటిక్స్ వితౌట్ ప్రాబ్లం అరటి పండు తీసుకోవచ్చు. కాకపోతే మన కండిషన్స్ ని బట్టి మన రికమెండేషన్స్ ఒక డైటిషియన్ సలహాతో పాటు మనము వాటిని డైట్ లో ప్లేస్ చేసుకుంటే కనుక మనకి ఎన్నో రకాల వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ లభిస్తూ దాంతో పాటు మంచి ఎనర్జీ, సాల్యుబుల్ ఫైబర్ కూడా లభిస్తుంది. ఇది ఒక హెల్దీ స్నాక్ లాగా తీసుకోవచ్చు.